ఈ ఈ ఈ బ్రాండ్కి అంటే లైక్ మీరు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? లైక్ వాట్ యు లైక్ ఇట్ ఇన్ దిస్? అంటే ఎందుకు వై ఆర్సీ ట్రెండ్స్కి వాంట్ టు బి హియర్? అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ బ్రాండ్ నేను యాక్టర్గా లాంచ్ అయిన దగ్గర నుంచి ఒక బ్రాండ్తో కొలాబరేట్ అవ్వడం అనేది ఇట్స్ మై ఫస్ట్ బ్రాండ్. సో అది ఆర్సీ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నాకు వీళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చి వీళ్ళ కలెక్షన్స్ చూపించినప్పుడు నాకు కలెక్షన్స్ చాలా బాగున్నాయి, కానీ ఐ థింక్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అనిపించింది. బికాజ్ ఐ ఆల్వేస్ వే ఫార్మల్స్. నేను చాలా సింపుల్గా చాలా నార్మల్గా రెడీ అయ్యి బయటికి వెళ్తాను ఇప్పుడు. బట్ వీళ్ళవన్నీ ఒక రకరకాల జాకెట్లు, ఆ హుడీస్ కానీ ఇవన్నీ నాకెందుకు అసలు నా స్టైల్కి అగేన్స్ట్ ఇవన్నీ నేను చేయనన్నాను. బట్ దే గేవ్ మీ అ లాట్ ఆఫ్ హోప్ అండ్ దే సెడ్ లేదు ఒకసారి చేయండి, ట్రై చేయండి అని చెప్పన్నారు. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ నిన్నే మేము అనౌన్స్మెంట్ చేసాం అండ్ మేము అనుకున్న దానికన్నా రెస్పాన్స్ చాలా 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 బాగుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, థ్యాంక్స్ అ లాట్. Thank everyone for the wonderful response and inta love, inta appreciation vastadu anukoledu. So thank you so much and we are ready to answer your questions. Thank you so much. Just a second, sir. Hello, Akash garu. Sir. It's sir. Oh yeah, sir. ఆర్సీ అంటే నేను అనుకున్నాను కదా రామ్ చరణ్ది ట్రెండ్ సెట్స్ అనుకున్నాను. అయితే ఏంటి ఇలా దీనికి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాట్స్ ద రీజన్? హాయిగా హీరోగా ఇలా చేసుకోకుండా ఇట్లా? సార్ అంటే బేసిక్గా హీరోగా సినిమాలు చేస్తున్నాను సార్. బట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్రాండ్తో మంచి కొలాబరేట్ అవుదామని. అండ్ వెన్ దే కేమ్, నాకు క్లోదింగ్ బ్రాండ్ గురించి నేను ఎప్పుడు అనుకోలేదు టు జస్ట్ అసోసియేట్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. బట్ వీళ్ళు ఇద్దరు వచ్చి నాకు వీళ్ళ ఐడియాస్ కానీ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు సెట్ చేసుకున్న గోల్స్ కానీ ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీళ్ళల్లో చాలా ప్యాషన్ కనిపించింది. అండ్ దే రియలీ వాంటెడ్ టు లైక్ గ్రో బిగ్. ఈ ఆర్సీ అన్నది ఇక ఒక పెద్ద బ్రాండ్ అయిపోవాలి అని వాళ్ళు చాలా అది ఒక ఫైర్ ఉంది. సో నాకు వీళ్ళలో ఆ ఫైర్ నచ్చి నేను ఓకే అనడం జరిగింది అండ్ వీళ్ళు నమ్మడం జరిగింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ టేకింగ్ దిస్ డెసిషన్ సార్. ఈ ఆర్సీకి ఒకదానికే చేస్తున్నారా, ఇంకేమైనా వేటికైనా ఎంఎస్టీ చేస్తున్నారా? యా డెఫినెట్లీ ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో వెన్ దే ఆర్ ఫైనల్ విల్ డెఫినెట్లీ అనౌన్స్. మూవీస్ ఏమి ఉన్నాయి అసలు? సో మూవీస్ ఐ బిన్ లిసన్ టు అ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ సార్. అండ్ నేను ఫైనల్ చేసిన స్క్రిప్ట్స్ అయితే 2-3 ఉన్నాయి. ఒకటి ఒక మంచి లవ్ స్టోరీ ఓకే చేశాను, ఇంకోటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఓకే చేశాను. సో వీటి ఇన్ఫర్మేషన్స్ అన్నవి వెరీ సూన్ ఐల్ గివ్ ద అప్డేట్. నాన్నగారిది డబల్ స్మార్ట్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ వాటి గురించి అసలు అప్డేట్ ఏం రావట్లేదు. నేను వెయిట్ చేస్తున్నాను సార్, ఈగర్లీ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ షూటింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది. అండ్ మొన్నే రఫ్ కట్ టీజర్ చూశాను, అమేజింగ్. రామ్ గారి ఫ్యాన్స్కి అయితే ఇట్స్ బ్లాస్ట్ ఇంకా. సో చాలా చాలా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అందరిలాగే. సో రియలీ వెయిటింగ్ ఫర్ ద అప్డేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాష్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అంటే మనం టాలీవుడ్లో చూస్తే బ్రాండ్ అంబాసిడర్ అంటే చాలా వాటికి మహేష్ బాబు ఉన్నాడు. సో దాని తర్వాత రీసెంట్గా చాలామంది వస్తున్నారు, బట్ ఇప్పుడు మీరు ఈ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ వాటికి కూడా సెలెక్షన్ ఉంటుంది, డిస్కషన్స్ అవుతున్నాయి అన్నారు. సో ఎట్లాంటి బ్రాండ్స్ వస్తున్నాయి? అంటే అవి ఇప్పుడే చెప్పలేమండి. బట్ మంచి మంచి బ్రాండ్స్ అయితే వస్తున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ మై ఫస్ట్ బ్రాండ్ కొలాబరేషన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్స్ ఆర్సీ అండ్ వీళ్ళతో కొలాబరేట్ అవ్వడం, దిస్ యంగ్ టీమ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సో అంటే మీ రేంజ్కి చూస్తే అంటే ఇది ఎక్కువగా నార్మల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాడే బ్రాండ్. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా నేను ఎక్కువ ఫార్మల్స్ వాడతాను, బట్ ఇవి చూస్తే చాలా డిజైన్స్ అవి ఉన్నాయి అన్నారు. సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది నాకు సెట్ అవ్వదు అనిపించిందా? వేసుకున్నాక మీ ఫీల్ ఎలా ఉంది? అంటే ఇది నార్మల్ బ్రాండ్ ఇప్పుడు అవ్వచ్చండి, బట్ నేను ఫస్ట్ షూర్గా చెప్తున్నాను, వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ బ్రాండ్. కన్ఫామ్గా వీళ్ళ బ్రాండ్ ఆర్సీ అన్నది ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ బ్రాండ్. సో ఒక బిగ్ బ్రాండ్ అవ్వబోయేదానికి నేను కొలాబరేట్ అయ్యాను అంతే. సో మీలో ఎవరైనా ఇద్దరిలో